ప్రచారం నడిచినన్ని రోజులు పార్టీకి ఓటేయమని చెప్పి చెప్పి తిరిగి తిరిగి యాస్తపడ్డారు కదా. జర ఓట్ల నాడన్న ఓపిక బట్టి నిమ్మలంగుండుర్రి. రికాం లేకుండా కష్టపడ్డారు కాబట్టి రిజల్ట్ వచ్చేదాకా రిలాక్స్ గుండుర్రని కార్యకర్తలకు చెప్తే వాళ్ళు వినేటోళ్ళేనా? ఓ దిక్కు పోలింగ్ నడుస్తుండగానే ఇంకో దిక్కు ఇగో గిసువంటి కథలు పడి ఓట్లంటేనే తలపోట్లు తెప్పిస్తుర్రు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వందల మంది నియతిగా డ్యూటీలు చేసి నామినేషన్లు, చెకింగ్లు, బీఫారాలు, పార్టీల ప్రచారాలు, ఆఫీసర్ల అరిగోసలు, పోలీసోలు పొద్దుందాకా కావళ్ళు ఇన్ని తీర్ల తిప్పలు పడి ప్రశాంతంగా ఓట్లేపించి లీడర్లను ఎన్నుకుందామంటే అది కూడా కనా కష్టమైపోతుంది కొందరు జయంగా. మొన్న ఏపీలో ఎమ్మెల్యే పిన్నెల్లి చక్కగా బూతులకే పోయి ఈవీఎంలను ఇసురుగొట్టి ప్రజాస్వామ్యాన్ని పల్సగా చేసే ముచ్చట ముంగటేసుకునే కదా. ఇవాళ వెస్ట్ బెంగాల్ ఏమైందో చూడురి. లోక్సభ ఎన్నికల పేరు మీద ఆఖరి దశ పోలింగ్ అవుతుంటే పశ్చిమ బెంగాల్ పంచాయతీలైన కొన్నిటి కాడ జాదవ్పూర్ కాడ సిపిఎం ఐఎస్ఎఫ్ కార్యకర్తల నడుమ కయ్యం లేచిందట. ఓ పోలింగ్ బూత్ లకు పోయిన కొందరు ఈవీఎం ఇంకా కొన్ని ఎలక్షన్ సామాన్లను ఎత్తుకపోయి నీళ్ల కుంటల నిమజ్జనం చేసిర్రు. డ్యూటీలున్న పోలీసులు కొట్లాడుతున్నోళ్ళని చెదరగొట్టి దబ్బదబ్బ నీళ్ళలో పడ్డ ఈవీఎంలను బయటకు తీసిర్రు. ఈ ముచ్చట మీద ఎలక్షన్ సంఘపోలు కూడా సీరియస్ అయ్యిర్రు. ఇట్లా ఈవీఎంలు కుంటలేసిన ముచ్చట మాదాంకొచ్చి వాళ్ళ కథ ఆడుచుకుంటామని చెప్పిరట. ఎవరి కోసం ఓట్లు పెట్టేది, ఎవరి కోసం ఇంత మంది ఆఫీసర్లు పోలీసులు దానిలాడేది లేని కోపాలకు పోయి గిట్ల వ్యవస్థలనే నీలపాలు చేసేటోళ్లను ఏం చేసినా తప్పులేదని గట్టిగానే ఆడుచుకుంటుర్రు సోషల్ మీడియాలో ఈ ముచ్చటను చూసినోళ్ళు. నవ్వెటేల ముంగట బోర్ల పడ్డట్టు చేస్తుర్రు ఈ కరెంటోళ్ళు. అడ్డం దిడ్డం కరెంటు తీసేస్తుర్రు. ఏమన్నంటే మేమేడా తీస్తున్నాం, అబద్ధాలు చెప్తే కేసులు పెడతామని మీదికెళ్ళి బెదిరింపులోటి. రాత్రి పట్నంలా శాన జాగలా కరెంటు తీసేసిర్రు. ఇక ఎవరికి చెప్పుకోవాలన్నా తెలియక కేటీఆర్ సార్కు మొర పెట్టుకుంటుర్రు. గాలి దుమారం లేదు, శినుకు వడ్డది లేదు, ఎండలు ఎక్కువైంది లేదు, అయినా కూడా ఎడా పెడా కరెంటు తీసేస్తారు కొన్ని ఏరియాల్లో. సరే పార్టీలు తీసేస్తారు అంటే మెయింటెనెన్స్ కోసం అనుకోవచ్చు. రాత్రి కూడా అడ్డదిడ్డం తీస్తే పొద్దునాక పోయి వచ్చిన వాళ్ళకు ఎట్లా నిద్ర పడుతుంది? జోరు ఎండాకాలంలో అప్రకటిత కరెంటు కోతలతోటి జనాలు సర్కార్ మీద మండి పడుతున్నారు. కేటీఆర్ సార్ పాహిమాం, మీరే కాపాడాలి మమ్మల. మీరున్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది? ఈ కరెంటు కోసలేంది, మాకు తిప్పలేంది? కన్నంటకుండా కరెంటు కోతలు పెడుతుర్రు, వర్క్ ఫ్రం హోమ్లు సక్క వేసుకునే కూడా కరెంటు తీస్తుర్రు. ఇదేం దరిద్రం మాకు అనుకుంటా సోషల్ మీడియాలో కేటీఆర్ సార్ కు పోస్టులు అంటే వేస్తున్నారు. ఇగో కాంగ్రెస్ వాళ్ళు ఏలుబడి గిట్ల ఏడిచిందని ఎడ్డించుకుంటే ఈ పోస్టుల ట్యాగులను వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మరి నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఎందుకు చేసుకున్నాడు? కరెంటు ఇయ్యొద్దని సీఎం సార్ చెప్పినా కూడా కరెంటు వాళ్ళు గట్లనే పట్టినట్టు ఉంటే ఎట్లన్నట్టు?